అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ స్పైసీ కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ షాహీ తుకుడా రెసిపీ అండి. ఇది బ్రెడ్తో చేసుకునే డెజర్ట్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న చిన్న ఈవెంట్స్కి మనం ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చండి. ఇది చిన్న చిన్న ఈవెంట్స్కి ద బెస్ట్ డెజర్ట్ అండి. ఇది చేయడం కూడా చాలా సింపుల్. ఒక 10 to 15 మినిట్స్ లోపల మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. దీన్ని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బాండిల్ పెట్టుకొని ఇందులోకి పాలను యాడ్ చేసుకుందామండి. నేను ఒక పావు లీటర్ పాలు వరకు తీసుకున్నాను. పావు లీటర్ పాలని బాగా కాచి కొంచెం సేపు మరగనివ్వండి. ఇట్లాగా 1-2 తెల్ల వస్తే సరిపోతుంది. చూడండి ఇట్లా తేలుతుంది కదా. సో దీన్ని ఒకసారి మొత్తం ఇట్లా కలుపుతూ ఉండండి, లేకుంటే కింద అడుగు పడుతుంది. సో ఇది మనం మొత్తం కలిపేసినాక ఇప్పుడు ఇందులోకి ఒక 4 to 5 స్పూన్స్ వరకు చక్కెరను యాడ్ చేసుకుందాం. చక్కెరని యాడ్ చేసుకున్నాక పాలను ఒక 2 నిమిషాల వరకు మరగనివ్వండి. ఇప్పుడు 1.5 స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులో కొంచెం పాలు పోసుకొని ఇలా పల్చగా చేసుకోండి. చూడండి ఇట్లా పల్చగా చేసుకున్నాక మనం ఆల్రెడీ పాలు మరుగుతూ ఉన్నాయి కదా, ఈ మరిగే పాలలో ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ని యాడ్ చేసేద్దామండి. యాడ్ చేసేసి ఒకసారి పాలనంతా ఇలా కలుపుతూ ఉందాము. ఒక 2-3 నిమిషాల వరకు కలుపుతూ ఉంటే ఈ పాలు కొంచెం చిక్కబడుతుంది. చూడండి ఇట్లా మంచి కలర్ కూడా వస్తుంది. ఇట్లాగా కలుపుతూ ఉండేటప్పటికి పాలు కొంచెం చిక్కబడింది. ఇప్పుడు దీన్ని అంతా తీసుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం సేపు చల్లారనివ్వండి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందామండి. తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఒక అరకప్పు వరకు చక్కెరను యాడ్ చేయండి. అలాగే ఒక అరకప్పు నీళ్ళని పోసి బాగా తెల్లనివ్వండి. ఇది మరీ తీగ పాకం రావాల్సిన అవసరం లేదు, కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుంది. అప్పటి వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే కొంచెం సేపటికి చిక్కబడుతుంది. ఇందులో కొంచెం యాలక్కాయల పొడి కానీ లేకపోతే ఒక యాలక్కాయని కానీ కొంచెం దంచి వేసేసేయండి, మంచి స్మెల్ వస్తుంది. సో ఇలా ఒక 2 నిమిషాల పాటు మరగనివ్వండి. ఒక 2-3 నిమిషాలకంతా ఇలా తయారైపోతుంది. ఇది కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి. చూడండి ఇది కొంచెం స్టిక్కీగా ఉంది. ఇప్పుడు దీన్ని ఆపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. కొంచెం సేపు ఇది కూడా చల్లారనివ్వండి. ఈ లోపల మనము బ్రెడ్ని ఫ్రై చేసుకుందామండి. నేను ఒక 3 మిల్క్ బ్రెడ్ తీసుకొని దీన్ని ఇలా చూపిస్తున్న విధంగా హాఫ్కి కట్ చేస్తున్నాను. మీకు కావాలంటే నిలువుగాన కట్ చేసుకోండి, లేకుంటే ఇలాగా కార్నర్ కన్నా కట్ చేసుకోండి. వీటిని మళ్ళీ ఇంకొకసారి కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటున్నాను. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి. నేను మొత్తం ఇలా 3 బ్రెడ్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఈ బ్రెడ్స్ని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టి ఒక 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ని పోయండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని అంతా 1 by 1గా ఆయిల్ పట్టేంత వరకు ఒకసారి ఫ్రై చేసేసేయండి. చూడండి ఇట్లా వేసేసినాక 2 పక్కల ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఈ పక్క కాలినాక రెండో పక్కకి ఫ్లిప్ చేసి మొత్తం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయండి. అలాగే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసేసేయండి. మంచి కలర్ వచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మొత్తం బ్రెడ్ పీసెస్ని అంతా పక్కన పెట్టుకుందాము. అలాగే మనం ముందుగా తయారు చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, ఈ షుగర్ సిరప్లో 1 by 1 వేస్తూ వీటిని బాగా డిప్ చేయండి. ఈ షుగర్ సిరప్లో ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి. షుగర్ బాగా పడుతుంది ఈ బ్రెడ్కి అంతా. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని అంతా తీసుకొని వేరే బౌల్లోకి వేసుకుందామండి, సర్వింగ్ బౌల్లోకి. అలాగే మిగిలినవి కూడా బ్రెడ్ పీసెస్ని అలాగే చేసేసి షుగర్ సిరప్లో డిప్ చేసేసి మిగిలినవన్నీ తీసేసుకొని ఇలా సర్వింగ్ బౌల్లో చేసేసుకుందామండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి కస్టర్డ్ మిల్క్ది. ఇప్పుడు ఆ కస్టర్డ్ బ్యాటర్ అంతా ఇందులో పోసేసేయండి ఇట్లాగా. ఇంకా మిగిలిన బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా పైన ఇట్లా వేసేసుకోండి. కొంచెం అక్కడక్కడ క్రిస్పీగా తగులుతూ ఉంటే బాగుంటుందండి. సో అందుకని బ్రెడ్ని ఇలాగా మొత్తం సగం వరకు డిప్ చేసుకోండి. ఇలాగా మిగిలిన బ్రెడ్ అంతా ఇలా పెట్టేసుకోండి. అలాగే కొంచెం ఫైన్గా తరిగి పెట్టుకున్న కొంచెం జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి మొత్తం వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే షాహీ తుక్డా రెడీ. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.